Hello everyone, welcome to my channel Devi Hari Vlogs. Please subscribe my channel and press the bell icon for more videos. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే భోగి పళ్ళు ఎందుకు పోయాలి, ఎలా పోయాలి, ఏ సంవత్సరం వయసు పిల్లలకు పోయాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి పండుగ రోజున ఉదయమంతా భోగి మంటలతో సందడిగా గడిపితే సాయంత్రం వేళ బుజ్జాయిలకు భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేగుపండ్లని ఈ రోజున భోగిపళ్ళుగా పిలుస్తారు. వీటికే అర్కఫలం అని పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావడంతో ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారు. ముందుగా భోగి పండగ ఎప్పుడొచ్చిందో తెలుసుకుందాం. 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం భోగి పండుగ జరుపుకుంటారు. ఏ సంవత్సరంలోపు పిల్లలకి ఈ భోగి పళ్ళు పోయాలో తెలుసుకుందాం. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ భోగి పళ్ళు పోయొచ్చు. ఎందుకంటే 5 ఏళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పోషకాల ఖజానాగా పిలిచే రేగుపళ్ళని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, వారిపై ఉన్న చెడు దిష్టంతా పోతుందని నమ్ముతారు. అంతేకాదు ఇవి తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రంపై పడడం వలన అది ప్రేరేపితమై చిన్నారుల్లో మేధస్సు పెరుగుతుందని భావిస్తారు. భోగిపళ్ళు సామాగ్రిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. భోగిపండ్ల కోసం రేగుపండ్లను, చెరుకు గడలను, బంతిపూల రేకలు, చిల్లర నాణాలు వాడతారు. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. సహజంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. భోగి రోజున పిల్లలకు కొత్త దుస్తులు ధరిస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతిచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పెటి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారు. ఇలా భోగిపళ్ళు పోస్తుంటే చుట్టూ చేరిన పిల్లలు ఆ భోగిపళ్ళను, వాటిలో ఉండే నాణాలను పట్టుకోవడానికి పోటీ పడుతుంటారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందులోనూ ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటాయి. ఈ సమస్యలకు రేగుపళ్ళు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. ఈ భోగిపళ్ళు కార్యక్రమం సూర్యాస్తమయం లోపు అంటే సాయంత్రం 5 గంటల లోపు ఈ భోగిపళ్ళు కార్యక్రమం పూర్తి చేయాలి. అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోయాలో తెలుసుకుందాం. రేగుపండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తమ తపస్సు కొనసాగించారని ప్రతీతి. మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికా వనంలోని ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం. సూర్యుడు రంగు, రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. దక్షిణ భారతదేశంలోని సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. ఇవేనండి భోగినాడు భోగిపళ్ళు ఎలా పోయాలో వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.